ఇప్పుడు అంబేద్కర్ ఖమ్మం కాడికి వచ్చింది. అదేనా రాము, ఇప్పుడు అంబేద్కర్ కాడికెళ్ళి వాళ్ళు ఖమ్మం నుంచి ఫోన్ చేసిండ్రు. అక్కడ ఇప్పుడు ఈ నిమిషం ఏం జరుగుతున్నది అనేది తన చెప్తున్నాడు. ఒకసారి మాట్లాడండి. హలో, మాట్లాడండి. అంటే ఇక్కడ పోలీసులు బెటాలియన్ వచ్చేసి అశోక్ లైన్ లో ఒక 6-7 తీసుకొచ్చి ఇక్కడ నుంచి కదలాలన్నట్టు మాట్లాడుతున్నారు. వచ్చి పోలీసు వాళ్ళందరూ వచ్చి ఈ అంతా రౌండ్ అప్ చేశారండి. తీయడానికి ఇక్కడే ఉన్నాము మేము. అయితే ఆ బండ్లకి మేము ఇక్కడ ఇల్లు కోల్పోయి ఉన్నాము, మాకున్న బాధల్లో మేము ఉన్నాము, మీరు కొంచెం వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మీ బండ్లకు ఖరాబ్ అయ్యి గుల్ల చేస్తాం అనగానే బండ్లు తీసుకుపోయి మెయిన్ రోడ్డు మీద పెట్టారు. మీరందరూ అయితే పోవటానికి సిద్ధంగా లేరు కదా? అక్కడ నుండి పోవటానికి సిద్ధంగా మేము లేము. కాకపోతే వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళైతే మేము అందరం ఎలక్ట్రిక్ ఉన్నాం. మేమైతే లోనకి బండ్లు రానికుండా గేట్లకు తాళాలు వేసాము. ఎవరు జనం అంతా ఎలక్ట్రిక్ ఉన్నాం. మొత్తం 500 మంది ఉంటాం ఇక్కడ. ఇక్కడంతా మీరు లైవ్ లో ఉన్నారు. చాలా ఛానళ్లతోటి తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. మీకు సంఘీభావంగానే మీకు బలంగా ఉండేటందుకే ఇక్కడ చాలా మంది ఉన్నాము. జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, చాలా మంది రైటర్స్, ఇంటెలెక్చువల్స్ అందరు ఉన్నారు. ఇక్కడ ఉద్యమ సంఘాలు కూడా ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, జనానికి కూడా అసలు అక్కడ ఏం వాస్తవాలు జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతున్నది, వాస్తవాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడ అందరము. మీరందరూ మానసికంగా గట్టిగా ఉండి మీరు మాత్రం ఏం అటు ఇటు కాకండి. మీరు గట్టిగా ఉండండి. మీ గురించి ఇక్కడ కొట్లాడుతున్నాము, ఇక్కడ కూర్చున్నాము. ప్రస్తుతము సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఉన్నాం మేమందరం. సరే అన్న, మరి ఇక్కడ మరి బండ్లు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు. ఏంటంట బండ్లు ఉండనియండి. మీరైతే గట్టిగా ఉండండి. మీరందరూ మీరు గట్టిగా ఉండండి. రాష్ట్రం మొత్తం చూస్తున్నది. రాష్ట్రం మీరెంత గట్టిగా ఉంటే తెలంగాణ సమాజం మీకంత గట్టిగా సంఘీభావంగా ఉంటది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇదే చర్చ జరుగుతా ఉన్నది కనుక మీరు చాలా గట్టిగా ఉండండి. గట్టిగా ఉండండి, అదే చెప్పదలుచుకున్నాం మీకు. ఓకే, థ్యాంక్ యూ.